నిన్న అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఢిల్లీ 19 రన్ల తేడాతో ఎల్ఎస్జీ పైన విజయం సాధించింది. ఢిల్లీ గెలిచడంతో రెండు టీములు చాలా లబ్ధి పొందాయి. ఒకటి ఆర్ఆర్ అయితే అఫీషియల్గా క్వాలిఫై అయిపోయింది. మరియు ఆర్సీబీ మే 18 జరగబోయే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే డైరెక్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. అది కూడా 18 ఓవర్ల లోపల చేయాలి, లేదంటే 18 రన్ల తేడాతో మ్యాచ్ని గెలవాలి. అలా అయితేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇప్పటి నుంచి బలంగా ఉన్నాయి ఆర్సీబీకి. ముందుగా టాస్ గెలిచిన ఎల్ఎస్జీ మాత్రం బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్లకు ఇనీషియల్ వాళ్ళ బిగ్ హిట్టర్ అయిన జేక్ ఫ్రేజర్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అది ఈ వికెట్ మాత్రం ప్యూర్లీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి ఇవ్వచ్చు. అతడు ఫీల్డ్ సెట్ చూస్తే లాంగ్ ఆన్ పెట్టించి అతడికి ఆ ఇన్స్వింగర్లు వేశాడు. ఈ ఇన్స్వింగర్లతో ఎప్పటి నుంచో అతడికి చాలా ఇబ్బంది ఉంది. ఈ మ్యాచ్కి ముందు అతడు 11 సార్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు అవుట్ అయ్యాడు జేక్ ఫ్రేజర్. ఈవెన్ హర్షిత్ ఖాన్ వేసిన బౌలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వేశాడు. 2 బాళ్ళు స్వింగ్ని కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ అతడు వేసిన మొట్టమొదటి లీగల్ డెలివరీని అయితే వికెట్గా మారగచ్చగలిగాడు హర్షిత్ ఖాన్. ఇతని బౌలింగ్ చూస్తున్నట్లయితే ఇండియన్ ట్రెంట్ బోల్ట్ లాగా అనిపిస్తున్నాడు. ఇతన్ని కూడా మంచిగా గ్రూమ్ చేసినట్లయితే మనకు ఇండియన్ ట్రెంట్ బోల్ట్ దొరికినట్లే. ఇతడు అలానే బ్యాటింగ్లో కూడా ఎక్సలెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇతడికి కూడా మంచి గ్రూమింగ్ చేస్తే డెఫినెట్లీ హార్దిక్ పాండ్యాకి పోటీగా నిలబడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్కి మొదటి ఓవర్లోనే పెద్ద వికెట్ అయిన జేక్ ఫ్రేజర్ అవుట్ అయినా కూడా లోటుని ఎక్కడే కానీ పవర్ ప్లే మొత్తం కనపడలేదు అభిషేక్ పోరెల్. అతడు మాత్రం వండర్ఫుల్ హిట్టింగ్ చేశాడు. అతడు టాప్ క్లాస్ బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన షైహోప్ కూడా లెఫ్ట్ ఆర్మ్ సీమర్లకి ఇనీషియల్గా ఇబ్బంది పడ్డాడు, కానీ యుజ్వేంద్ర సింగ్ వేసిన బౌలింగ్లో మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి 2 4లు 2 6లు కొట్టాడు. వీరిద్దరు కలిపి 49 బాళ్లలో 92 పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అసలు 90 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పినట్టే లేదు వీరిద్దరు ఆడినంతసేపు. అద్భుతమైన ప్లే కనపడిచారు. ఈవెన్ షైహోప్ కూడా 27 బాళ్లలో 38 రన్లు కొట్టేందులో 3 4లు 2 6లు కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ స్పిన్నర్లకి సరిగ్గా ఆడలేకపోయాడు. ఎస్పెషల్లీ రబీ బిష్నోయ్. అతడి గూగ్లీస్ మాత్రం అసలు పిక్ చేయలేదు. రబీ బిష్నోయ్ అయితే ఎల్ఎస్జీకి ఒక వరం లాంటి వాడు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వచ్చి అటు బౌలింగ్ వేయడం నార్మల్ విషయం కాదు. షైహోప్ అవుట్ అయిన తర్వాత వచ్చిన స్టప్స్ అయితే ఒక అద్భుతంగా బ్యాటింగ్ అయితే చేశాడు. ఏకంగా 228 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు త్రూ అవుట్ ద మ్యాచ్. అతడి బ్యాటింగ్ చూస్తే ఇనీషియల్లీ కొంచెం టైం తీసుకొని సింగిల్స్ 2s తీశాడు. ఆ తర్వాత డెప్త్ ఓవర్స్లో మాత్రం మంచి బ్రిలియంట్ హిట్టింగ్ చేశాడు అక్షర్ పటేల్తో పాటు. ఈవెన్ రిషబ్ పంత్ మరియు స్టప్స్ 21 బాళ్లలో 47 పార్ట్నర్షిప్ని నెలకొల్పారు, షార్ట్ అండ్ స్వీట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఒక మంచి క్యామియో అయితే ఆడాడు. కేవలం 15 రన్లు మాత్రమే కొట్టాడు, కానీ స్టప్స్కు మాత్రం ఎక్సలెంట్ సపోర్ట్ రోల్ అయితే ప్లే చేశాడు. వీళ్ళిద్దరూ కలిపి 22 బాళ్లలో 50 రన్లను నెలకొల్పగలిగారు. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఏకంగా 7 బౌలర్లను యూజ్ చేశాడు. హర్షిత్ ఖాన్ అయితే ఇనీషియల్గా ఒక వికెట్ అందించాడు. అతడైతే 3 ఓవర్లలో 45 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఎకానమీ చూస్తే కొంచెం హైయర్ సైడ్ ఉంది. మెయిన్లీ మోషన్ ఖాన్, ఇతడు మాత్రం ఒక సైడ్ రన్స్ వెళ్ళిపోతున్నా ఇతడు మాత్రం మంచి కట్టడి చేసి బౌలింగ్ వేశాడు. కేవలం 4 ఓవర్లు 29 రన్లు మాత్రమే ఇచ్చాడు. వికెట్లు ఏం తీయలేదు, కానీ చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేశాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నవీన్ ఉలక్ అయితే రన్స్కి వెళ్ళాడు, అలానే వికెట్ కూడా అందించాడు. మెయిన్లీ రబీ బిష్నోయ్, ఇతడు వేసిన బౌలింగ్ వల్లనే కొంచెం రెస్ట్రిక్ట్ చేయగలిగాడు 208 రన్లకి. లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ డెఫినెట్లీ 230 240 ఆ స్కోర్కి అయితే వెళ్ళిండే వాళ్ళు. ఇతడు వేసిన బౌలింగ్లో కేవలం 26 రన్లు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అది కూడా ఫుల్ ఫ్లాట్ ట్రాక్లో. ఇటువంటి బౌలింగ్ చేయడం అది నార్మల్ విషయం కాదు. 208 రన్లతో చేసింగ్కి దిగిన ఎల్ఎస్జీకి మాత్రం మొదటి ఓవర్లోనే ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. అదే కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ వికెట్ పడిపోయాడు. కేఎల్ రాహుల్ వికెట్ అయితే ప్యూర్లీ బౌలింగ్ స్కిల్స్తో ఇషాంత్ శర్మ అవుట్ చేయగలిగాడు. అది ఎంతలా అంటే ఇతడు వికెట్ ముందు 2 ఇన్స్వింగర్లు వేశాడు. ఆ తర్వాత ఇన్స్వింగర్కి సెటప్ చేసి అవుట్ స్వింగర్తో అవుట్ చేశాడు. ఇది నార్మల్ విషయం కాదు. T20 క్రికెట్లో క్విక్గా అనలైజ్ చేసి హిట్లు కొడతారు. అటువంటి ఫార్మాట్లో సెటప్ చేయడం అంటే అది నార్మల్ విషయం కాదు. ఏ T20 4-డే ఫార్మాటో లేదంటే టెస్ట్ ఫార్మాట్ అయితే సెట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, కానీ ఈ T20 ఫార్మాల్లో ఎటువంటి సెట్ చేసే ఫార్మాల్ అనేది ఉండదు.
అయినా సరే ఎల్ఎస్జి టాప్ ఆర్డర్ మొత్తం బ్రేక్ అయిపోయింది, కుప్ప కూలిపోయింది. పవర్ ప్లేలోనే దాదాపు 4 వికెట్లు పడిపోయాయి. 4 వికెట్లు పడిన తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ అయితే బాల్ 1 నుంచి అటాకింగ్ ప్లే అయితే కనబరిచాడు. కేవలం 27 బాళ్ళల్లో 61 రన్లు కొట్టి 6 4లు 4 6లు. స్ట్రైక్ రేట్ చూస్తే 225. 4 వికెట్లు పడిన తర్వాత వచ్చి ఇటువంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయడం అది చాలా కష్టం. ఇతని తర్వాత ఇక ఎల్ఎస్జి తరపున ఎవరైనా సరిగ్గా ఆడారు అంటే అది హర్షిత్ ఖాన్ అయితే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కిందకి టీంలోకి వచ్చాడు, కానీ ఇతడు బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా 6లు కొట్టాడు. కేవలం 33 బాళ్ళలో 58 రన్లు కొట్టి అందులో 3 4లు 5 6లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశాడు, 175 మెయింటైన్ చేశాడు. ఇక డీసీ బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం కేఎల్ రాహుల్ 7 మంది బౌలర్లను యూజ్ చేస్తే కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఏకంగా 8 మంది బౌలర్లను యూజ్ చేసేసాడు. మెయిన్లీ ఇషాంత్ శర్మ ఏమన్నా బౌలింగ్ వేసిన 4 ఓవర్లలో 34 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసి 8.5 ఎకానమీ మెయింటైన్ చేశాడు. అది కూడా బిగ్ హిట్టింగ్ సైడ్. ఇది కూడా ఇలాంటి బౌలింగ్ చేయడం అది చాలా కష్టం. స్టబ్స్ కూడా వేసిన 1 ఓవర్లో 4 రన్లు ఇచ్చి ఒక ఇంపార్టెంట్ ఆయుష్ బదోని వికెట్ అయితే తీసి పెట్టాడు. ఒకవేళ ఆయుష్ బదోని నికోలస్ పూరన్ ఉన్నా కూడా ఢిల్లీ మ్యాచ్ డెఫినెట్లీ ఓడిపోయేది. ఇంకా ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కలిసి షేరో వికెట్ తీశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే